హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనము రాయలసీమ స్పెషల్ పప్పుల పొడి ఎలా చేయాలో చూద్దాము. దానికోసం అయితే నేను ముందుగా ఇగోండి ఒక కప్పు ఎండుశనగపప్పు, కొంచెము ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఇవి ఉప్పు మిరపకాయలండి, టేస్ట్ బాగుంటుంది ఇవి. ఇదైతే సాల్ట్ మన టేస్ట్కి సరిపడా. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో మనం చూద్దామండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇదిగోండి ప్యాన్ అయితే వేడైంది. దీనిలో ముందుగా ఇవి వేసుకుందాము. ధనియాలు కొంచెం వేడవ్వాలి. ఇవి కొంచెం వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇవ్వండి, ఇవి కొంచెం వేడైన తర్వాత మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి వీటికి. ఇవ్వండి, కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇవి ఏగిన స్మెల్ వస్తుంది కదా మనకి. ఇవ్వండి, ఇవి వేగిన తర్వాత కొంచెము కరివేపాకు వేసుకోవాలి. ఇది ఆప్షనల్, ఎవరిష్టం వాళ్ళది. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత ఇవి వేగిన తర్వాత కొంచెం సేపు చల్లార్చుకొని తర్వాత మిక్సీకి పట్టుకుందాం. ఇవి ఊరమిరపకాయలు అయితే ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం వేడైతే చాలు మిక్సీకి మెత్తగా అవడం కోసం. ఇవ్వండి, అన్నీ వేగినాయి. వీటిని లాస్ట్లో మనం ఊరమిరపకాయలు కూడా వేసుకున్నాము, కొంచెం పచ్చివాసన పోయి మంచిగా మిక్సీ గ్రైండ్ అవ్వడం కోసం అని చెప్పి. ఇవ్వండి, ఇప్పుడు ఈ చల్లారాక మిక్సీ వేసుకున్నాం. ఇవ్వండి, చల్లారిపోయి మిక్సీ పెట్టుకున్నాం. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇవి కొంచెం ఒక్కసారి ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాత వీటిలో పప్పు వేసుకోవాలి. వేరుశనగపప్పు అయిపోయిందండి, మిక్సీ వేసుకున్నాను. ఇదిగో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, పప్పుల పొడి రెడీ అయిపోయింది. చూసారు కదండి, రాయలసీమ పప్పుల పొడి రెడీ అయిపోయిందండి. ఇది మనకి ఉగ్గానిలోకి బాగుంటుంది, ప్లస్ వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి.